అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సరస్వతి. వావలేటమ్మ పొంగల్లో థర్డ్ డే అమ్మవారి బొమ్మ వేసి అయితే కథ చెప్తారనమాట. ఆ కథ కూడా 3 అవర్స్లో చెప్పే కథ కాదు, 15 days అలా చెప్తారంట. ఇంకా ఆ కథ చెప్పిన తర్వాత పోతునైతే కోస్తారు. మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేమైతే ఆ 3 hours కూర్చొని ఆ కథ అయితే విన్నాము. మీరు కూడా ఈ కథనైతే వినేయండి. నేను అక్కడక్కడ క్లిప్స్ తీశాను, సో మీరైతే చూసేయండి. సకల విద్యాలకెల్లా గణనాయక శ్రీహరో శాంభవి దేవగిరి పట్టణము పుట్టక ముందే పుట్టి ఉన్నాడు దేవకూర్ముడు. దేవకూర్ముని భార్య కూర్మ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గర్భవాసమును జన్మించినాడు దేవాక దేవరుద్రుడు. దేవరుద్రుడి భార్య రుద్రావళి గంగ. రుద్రావళి గంగ గర్భవాసమును జన్మించినాడు దేవ జలప్రావణి మహారాజు. ఆ జలప్రావణి మహారాజు భార్య జలప్రావణి గంగమ్మ. అయితే సంతానము లేక ఈ వాయువు లేక అమ్మని ప్రార్థిస్తున్నదట. ఎట్లా ప్రార్థిస్తున్నది? శ్రీహరో దాదులను పిలుస్తున్నదట. ఏ విధంగా అంతఃపురమును చేగినంత లోపల ఏం చేస్తున్నారు దాదులు? ఎండి కాకులతో ఏ నీళ్లు తోడి, పైడి కాకులతో సన్నీళ్లు తోడి, ఏ నీళ్లు సన్నీళ్లు సయ్యింపజేసి, జాలాల బండెక్కి జలకములు తీర్చి, పంచభక్ష పరమాన్నములు భుజించి, హంసతూలిక పాన్పు పైన పడున్నాడట మహారాజు. అంతటా జలప్రావణ మగవ తన పనులు తాను చక్కబెట్టుకొని తాను భుజించి హంసతూలిక పాన్పు దగ్గరికి వెళ్ళి భర్త పాదాల చెంత కూర్చుంది. అప్పుడు భవిష్యత్తును ఆలోచించిందట. భవిష్యత్తును ఆలోచించగా తన నైన గోళముల నుండి నులివెచ్చని నీళ్లు జలజల జలజల భక్త పాదాల పైన పడ్డాయట. తుల్లిపడి లేసి, దేవి ఎందుకు ఏడుస్తున్నావు? నాథ, ప్రాణనాథ ప్రాణనాథ ఓ ప్రాణనాథో, అయ్యా కలవల సిరికాడా నా కలజోడు కాడా. అయ్యా మిద్దెలు మేడలు మేటి గోపురములు, అయ్యా అచ్చములు మేడలు అతివేగములు, ధనధాన్యములు తరుగు లేకుండాన్నది. అశ్యములు మంది మార్ఫలము సిబ్బంది అక్షోహిణి పద్దకుండా సైన్యమునుది. కానీ ప్రాణనాథ సంతులేని వారిళ్ళు సన్యాసుల మఠము, అయ్యా దియ్యలేని వారిళ్ళు దెయ్యాల మఠము. సంతానము లేదని చింతిస్తూ ఉన్నారా? లోకంలో ఒక్కొక్కరికి ఎక్కువ మంది కొడుతూ ఉన్నారు. వారు
వారందరూ నీ వలె ఏడ్చి ఉండిరా, పుట్టని వారందరూ ఏడవకుండిరా. పిచ్చిదానా, రానిది కోరినా రాదని, రానున్నది కోరకుండా రానే వచ్చు. వారెంత చింత చేసినా కానున్నది కాకపోతే కడవేసయ్యా. స్వామి, అపుత్రస్య గతినాశలు ధర్మోక్తి క్రమమున బిడ్డలు లేని వారికి స్వర్గగతులు లేవని కదా శాస్త్రం. దేవి, అందులకు మనం ఏమి చేయగలము? అలాగే లిఖితా రేఖను బ్రహ్మమ్మ నచ్చటున రాసిన రాతలు చెరిగిపోవటం నాథ, నా మనంబు స్థిర కాలము నుంచి ఒక మనం బాధించుతున్నది నాథ. ఏమిటనగా తీర్థయాత్రలు సేవించవలనని నా మనంబు బాధించుతున్నది. అలాగే పోదుమని తెల్లవారి ఉదయం లేసి పంచపక్ష పరమాన్నములు భుజించి తట్టుకు 16 చక్రములు కలిగిన కనకరథముపై కొలువు తీరి రాజకత్తిని చేసి ప్రభు పట్టణంలో ప్రజలందరినీ పిలిచి ఉన్నారట. అయితే ఆ ప్రజలందరూ ముని మేషముల వారు ముత్రాశి నాయకులు నిమిడీకృతమైనదట. అట్టి సభలో మహారాజా, మంత్రి, ఉపమర్ధన మనము తీర్థయాత్రలకు పోవలేను, బ్రాహ్మణోత్తములను కలిసి మంచి దివ్యమైనటువంటి ముహూర్తములు చూడమన్నదట. ఆ బ్రాహ్మణోత్తములు వచ్చి ఎండితాళ పంచాంగములు ఏరేరు చదివి, పైడితాళ పంచాంగములు పార చదివి, జ్యోతి శాస్త్రములు జోరిగా చదివి, గణిత శాస్త్రములు గమనించి చదివి, మహానుభావ అనోరథ నక్షత్ర యుక్త పుష్కరాంశమునందున మంచి దివ్యమైనటువంటి ముహూర్తం ఉన్నది అని చెప్పారట. ఆ ముహూర్తానికి పట్టణంలో ప్రజలు జలప్రావణ మగువ ఆ తీర్థయాత్రలు సేవిస్తున్నారట. ఎట్లా చేస్తున్నారు? ఆమట ఆమట అన్నదానములో దాపున దాసమిత్రులు అయ్యా, ఎన్ని చేసిన గాని ఏ దేవుడైనా సంతునివ్వకపోగా సతమతామరుసో. అయ్యా, సంతునివ్వకపోగా సతమతమరుసు తిరిగి దిక్ప్రాంతి చెంది దేవగిరాభిముఖులయ్యి వచ్చుస్తుండగా గంగా నది ఒడ్డున కూర్చొని ఆరుబయటకై రాత్రి 10 గంటల సమయములు జలప్రావణములు ఉత్తరాభిముఖురాలయ సూచనట. అక్కడ మినుకని దివ్యులు కనపడుతున్నాయి. నాథ, ఆ కనపడుతున్నటువంటి దివ్యులు ఎక్కడవి? దేవి, అది ఏ విశ్వేశ్వర గోపురాగ్ని భక్తోన్నత వినుటన్ మందాకిడి, ఆ మహేశ్వరుని ఆలయ శిఖరము దేవి అన్నట. స్వామి, ఇంతమందిని దర్శించాం కదా, ఆ మహేశ్వరుని కూడా దర్శించి ఆ పై దేవగిరికి పోదామన్నదట. అలాగేనండి, ఆ దేవగిరి ఆ మహేశ్వరం దగ్గరికి పోయి కైలాసం పోయి ఆ మహేశ్వరుడికి 5 అభిషేకాలు చేసి, 5 అభిషేకాలు ఏమిటనగా వృత్తాభిషేకము, తైలాభిషేకము, క్షీరాభిషేకము, పుష్పాభిషేకము, 5 అభిషేకాలు చేసి ఆ మహేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఈశ్వరో ఈశ్వర శంకర ఇంద మందార కాల కందర కాలాగ్నిరుద్రో. అయ్యా గరణ కంఠ నిలయ గౌరీ మనోహర, ఓ చంద్రశేఖర నిన్నో శరణంటినయ్యా. అప్పుడు బాల్య రూపమున ప్రత్యక్షమయ్యి, అమ్మ జలప్రావణ మగువ, మెచ్చితి నీ భక్తికి నేడొచ్చి నీ వాంఛతములు అనుభూతుటకై అడుగుము ఇచ్చద హెచ్చుగా ఇలలో నీకిష్టం లేదు అన్నాడట. స్వామి, మహానుభావ, నీకు తెలియవచ్చును కదా, అది నన్ను ఆచార తెప్పించుకోవాలన్నా
అడిగిందట, అమ్మా నీవు సంతానం కొరకయ్యి వచ్చి ఉన్నావు తల్లి. ఈ సంతానము నేను గాని, పుట్టించిన బ్రహ్మ చేత గాని, పోషించిన విష్ణు చేత గాని, నా చేత గాని సంతానం ఇచ్చడానికి వీలు లేదు. ఎందువల్ల తెలుసా అమ్మా, మీరు చిన్నల గురిసిన నాటి చిన్నమొగిలి ఏల్పు, పెద్దల గురిసిన నాటి పెదమొగిలి ఏల్పు, రాజుల గురిసిన నాటి రఘువీర మండలి వావిరేటమ్మ మీ పట్టణంలో ఉంటుంది. మీ పట్టణంలో ఉన్నది స్వామి, మా పట్టణంలో లేదే అమ్మ. మీ పట్టణంలో కాదు, మీ పట్టణానికి పశ్చిమ భాగమున కురికొండ ఉన్నది. ఆ కురికొండలో ఉన్నది మీ అమ్మవారు. ఎందుకంటే చెప్తుండా ఏమో, పిండి కోరల శక్తి, పిగాలి ముండ, కొంచెం దైవంపు, గోడ పూజలు ఏల్పు, దానికి మాత్రం పూజలు చేయటం మాత్రం కల్లా అన్నారట. అయితే అయితే చెప్పకూడదు కానీ ఒక చిన్న సామెత చెప్తున్నా. ఒక ఆయన, ఒక పాస్టర్ గారు, ఒక హిందువులు ఒక దారిని పోతున్నారట. పోతా ఉండేకే ఆ పాస్టర్ గారు ఉండి, ఒరే పిచ్చోళ్ళారా మీరంతా రాతికి శిలకి మొక్కుతారా, ఏముందరు దాంట్లో అన్నారట. అప్పుడు మీరు మొక్కేది దేనికి అయ్యారనంట. మేము అమ్మ పిచ్చోడా, మేము మొక్కేది కూడా ఆ ఎలుక్కేరా, మీరే కదా ఎలుక మొక్కేది అని చెప్పాడట. సరే అది అయిపోయింది. అప్పుడు ఈ ఆ మహారాజు నేను మాత్రం మొక్కనన్నాడట. అయితే మొక్కకపోతే మనం ఎవరికి మొక్కుదామన్నారట, మనలాంటి పురుష దైవానికి మొక్కుదామన్నారట. అయితే ఎవరు తమ్ముడా నీవే చెప్పాడట. ఆ మహేశ్వరుడు అడిగిన వరములు ప్రసాదించు మహేశ్వరుడికి మొక్కదామన్నట. అట్లా 7 రాజులు ఆ మహేశ్వరుడు మొక్కుతున్నారు. వారం రోజులు గడిచింది. 2వ వారంలో మంత్రిని పిలిచినాడు. అన్నయ్య, అందరికన్నా పెద్దవాడు నీవైనా రాజ్య పరిపాలన చేయొచ్చు, అందరికన్నా చిన్నవాడు నేనైనా రాజ్య పరిపాలన చేయొచ్చు, ఇది మొదలుకొని నేను రాజ్య పరిపాలన చేస్తానట. అప్పుడు ధర్మసోడాని రాజు వెంటనే ఆ వీరస్వామి రాజుకి పట్నం పటాభిషేకం చేశాడట. ఆ పట్నం పటాభిషేకం చేస్తే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అందరూ గుమిగూడి మాట్లాడుకుంటున్నారు. కనకపు సింహాసనము పైన సునకమును కూర్చుండబెట్టి సుమలగ్నమును త్వరలుగా పట్టణము కట్టిన ఎలుకటి గుణ మీద విడుచుకుని రాసోతే అనుకుంటున్నారు. ఏం చేసి మహారాజా ఆ నారద మహర్షికి ఎదురు వచ్చి, మహారాజా అనగా, రాజా మీరు అదురుగుండా పెరిగి కండలు లేనటువంటి క్షత్రియ రాజు, పారేటి నీటిలో ముఖమార్దన చేయి, ఆడస్వామి ఎక్కరు, ఆటగుడ్డ కట్టరు, అదురు గుండె పిరికి కండలు లేనటువంటి క్షత్రియ రాజులై పుట్టి అడ్డగుడ్డ కట్టిన ఆడదైవానికి అస్తమిత్యం కూడా చీచి అన్నాడు నారదము వేస్తున్నాడు. అసలు ఆడవాడికి మొక్కితేనే మేలు. ఎందుకో తెలుసా, ఇక నీకు ముద్ద కూడా మొక్కకపోతే ఏమాత్రం అన్నదా, ఇప్పుడు 10 గంటలకు కూడా అన్నం పెట్టమంటే పెట్టరు, ఉండవయ్యా సీజాలు పోయే తర్వాత అప్పుడు ధర్మసోడాన్ని రాజు వేసి, రాజా సాధించమనే వాక్యములు ఈ మాట మరి ఒక నోట అని ఉన్న వారి నాలుకవే చెప్పుకుంటున్నాడు. ఆగమాడట. అప్పుడు నారదుడు వేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇత్తనం ఎరిగిపడని చేసిన ఇత్తనమా అలా పచ్చికాయించి అనుకుంటే ఆయనకి తెలిసింది ఆడదాన్ని మనం మొక్కడం ఏంట్రా అని వాడికి పడిందన్నమాట. ఆ నారదుడు వేసినటువంటి ఇత్తనం వాడే అన్నమాట. అప్పుడు పుట్టి ఆ తర్వాత అందరూ లేచి అంతఃపురానికి ఏం చేసినారు. ఈడు కూడా పోయినాడు కానీ వీడికి నిద్ర పట్ల అదే జాసరం ఆలోచనలు అన్నట. ఆడకూతురికి మొక్కడం నారదుడు చెప్పింది నిజమే కదా, ఆడదానికి ఏంటి మనం మొక్కేది ఏంటని వాడు నిద్ర పట్టలేదట. ఆ ఉదయం లేచి ధర్మసోడానికి రాజు ఉదయం లేచి అందరినీ ఆగొట్టాడు. వాళ్ళకి ముందే ఆ పుష్పములు తెచ్చి అమ్మవారికి సమర్పించాలా. అయ్యా లేపు తమ్ముడో లేరా మనసు, అయ్యా పోవాల మనం ఇంకా పొద్దెక్కుతున్నది లేరా తమ్ముడో.
కథ అయితే బాగానే చెప్పారు. ఇంకా మనకి టైం లేదని 3 అవర్స్లో కంప్లీట్ చేసామంటున్నారు. ఇంక మళ్ళీ మనం పోతును కోసుకోవాలి కాబట్టి సో అందుకని కంప్లీట్ చేసామంటున్నారు. ఒక ఊర్లో అయితే 15 days 20 days అలాగా నైట్స్ కథ చెప్పించుకున్నారంట. అంటే అమ్మవారి కథ అంతా ఫుల్ కథ అంతా చెప్పించుకున్నారంట. సో వాళ్ళు మాకు చెప్పారు, ఇలాగా నైట్స్ కూర్చోబెట్టి మా చేత కథ చెప్పించుకున్నారని. అంటే వాళ్ళు కథ చెప్పేవాళ్ళు చెప్పారు. ఇంకా వీళ్ళందరూ అయితే వింటూ ఉన్నారు. కథ అయితే అయిపోవచ్చింది. తర్వాత అయితే పోతునైతే కోస్తారనమాట. పోతుని కోసేటప్పుడు అయితే ఆడవాళ్ళు ఎవరు ఉండకూడదు, అందరు మగవాళ్ళే ఉండాలి. సో అక్కడైతే మా అన్న అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. ఈ వీడియో అంతా మా అన్నయ్య తీశారు. ఇప్పుడైతే పోతుని కోస్తారనమాట. సూర్యుడు చంద్రుడు రాజు రాతే రాజు గంగవారి పంపిన శివగణాలు దేవగణాలు కులము కుమార్తె సరళము పరిచయం ఆచారము అమ్మవారి ముందు కుంభం పోసి పోతుని పూజించి సాధించి పూటి కుమార్ సెలవేనా పూటి కుమార్ సెలవేనా. లాస్ట్ డే కాబట్టి ఊరు బంత్ అయితే పెట్టాము. ఇంకా మా తిరునాళ్ళు అయితే అయిపోయింది. తర్వాత నెల పొంగల్ అనేది వస్తుంది. ఆ రోజైతే మళ్ళీ పోతును కోసుకొని మా వరకైతే చేసుకుంటాము. ఇంకా మా తిరునాళ్ళు అయితే 5 years తర్వాత వస్తుంది. అమ్మవారి దయ వల్ల అయితే మా తిరునాళ్ళు మళ్ళీ 5 years తర్వాత చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెల పొంగల్ షార్ట్ అయితే ఈరోజు పెట్టేస్తాను. ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిందంటే ఎడిటింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ నా వీడియోస్ కాపీరైట్ అని వచ్చింది. మళ్ళీ వాటిని ఎడిట్ చేసి పెట్టాను. లాంగ్ వీడియోస్ అయితే చూస్తున్నారు, మీరైతే లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష సరస్వతి. ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. లాంగ్ వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ మాత్రం కొట్టట్లేదు. ఇప్పుడైతే లైక్ అయితే కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.